ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డల, గత కొన్ని రోజులుగా పాత నిబంధన పండుగలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము యూదుల యొక్క పండుగలలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఆ యొక్క అంశం మీద మనము పాస్కా పండుగ, వారి యొక్క ప్రధాన పండుగ అయినటువంటి పాస్కా పండుగ గురించి, దానికి వారు ఎలా సిద్ధపడతారనే దాని గురించి, దాంట్లో చేసేటువంటి 15 స్టెప్స్, 15 విషయాలను వారు చేసేటువంటి పాస్కా పండుగలో వారు పాటించేటువంటి 15 సంగతుల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. నిన్నటి దినాన ఫస్ట్ స్టెప్, మొదటి విషయాన్ని మనం ధ్యానించుకున్నాము. అంటే దీపాలు వెలిగించుట. ఆ దీపాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి మనము నిన్న ధ్యానించుకున్నాం. ఈరోజు ఆ పాస్కా పండుగలో వారు పాటించేటువంటి రెండో క్రియను మనము ధ్యానించుకుందామండి. ప్రియమైన దేవుడా, దీన్ని ఎలాగంటారంటే దీనికి పేరు హెబ్రీ భాషలో కారేష్ అని చెప్పి అంటారండి. కారేష్ అంటే శుద్ధీకరించుకొనుట, శుద్ధి చేసుకొనుట అనేటువంటి ఒక పదముతో అది పిలువబడుతుంది. ప్రియమైన దేవుడా, ఇలాగా వారి యొక్క ఆ యొక్క సెడర్ అనేటువంటి ఆ యొక్క పాస్కా బల్లలో, ఇలాంటి బల్లల చుట్టూ ఆ యొక్క ఇంటివారు, ఒక ఇంట్లో ఉండే కుటుంబస్తులు అందరూ కూర్చుని ప్రియమైన దేవుడా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దేవుని కొంచెం స్తుతించి ఇలాగా వారి యొక్క బల్ల మీద 4 పాత్రలు ఉంటాయి. ఇదొకటి, మొత్తం 5 పాత్రలు ఉంటాయి. ఇది 5వ పాత్ర ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఈ 4 పాత్రల గురించి మనం ధ్యానించుకుందాం. ఈ 4 పాత్రల్లో ద్రాక్ష రసం ఉంటాయి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ మొదటి పాత్ర పేరు కప్ ఆఫ్ శాంటిఫికేషన్, శుద్ధి చేసుకునేటువంటి పాత్ర అనేటువంటి పదంతో ఇందులో ఉండేటువంటి ద్రాక్ష రసాన్ని ఏం చేస్తారంటే ప్రియులరా, వారు ఒక్కొక్కరుగా వారు తాగుతారండి. ఇది శుద్ధీకరణ పాత్ర. ప్రియమైన దేవుడా, ఈ యొక్క సంప్రదాయాలంతా కూడా నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాల 2 వచనాల ప్రకారము ఈ యొక్క విషయాన్ని వారు పాటిస్తున్నారండి. ప్రియమైన దేవుడా, ఆ యొక్క శుద్ధీకరణ పాత్ర అంటే ఎందుకు అలా వాళ్ళు ఆ శుద్ధీకరణ గురించి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, తండ్రి అయిన దేవుడైన యెహోవా ఫరో రాజు యొక్క ఆ యొక్క బరువు నుంచి వారిని ఆయన విడిపించాడు. వారిని అతని ద్వారా చేయబడినటువంటి ఆ బాధలంతా విడిపించి వారిని శుద్ధి చేశాడు అనేటువంటిది వారు జ్ఞాపకం చేసుకునేటువంటి విధానముగా కప్ ఆఫ్ శాంటిఫికేషన్, శుద్ధీకరణ పాత్ర అనేటువంటి యొక్క ద్రాక్షరసాన్ని వారు తాగుతారండి. రెండోది మీరు చూసినట్లయితే కప్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల పాత్ర అని అర్థం అండి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, వారిని దేవుడు ఐగుప్తుల యొక్క శ్రమల నుంచి దేవుడు విడిపించాడు. దానిని జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఈ యొక్క రెండో పాత్రలో విడిపించు పాత్ర అనేటువంటి పాత్ర ఉండేటువంటి ద్రాక్ష రసాన్ని దేవుని యొక్క విడుదలను జ్ఞాపకం చేసుకుని వారు దేవుని స్తుతించి దీన్ని తాగుతారండి. తర్వాత ఇప్పుడు మూడో పాత్ర. ఈ రెండో పాత్ర అయిన తర్వాత ఏం చేస్తారంటే, కొన్ని స్తుతించేటువంటి మాటలు హెబ్రీ భాషలో ఉంటాయి. వాటన్నిటిని వారు పలికి మంచి ఆహారాన్ని భుజిస్తారండి. ఎలాంటి ఆహారం అంటే, ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ ఇది సెడర్ ప్లేట్ అంటారండి. పస్కా బల్లలో ఉండేటువంటి ఒక ప్లేట్ ఇది. ఈ యొక్క ప్లేట్లో 6 విధాలైనటువంటి ఆహారం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఆహారం అంతా ఇందులో కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయి. ఒక గుడ్డుని మీరు ఎగ్గును మీరు చూస్తున్నారు. తర్వాత ఆ యొక్క గొర్రె యొక్క కాలును, లెగ్ పీస్ని మీరు చూస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇలాగా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. వీటన్నిటిని బాగా వారు భుజిస్తారు. భుజించిన తర్వాత ఇప్పుడు మూడో పాత్రను, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మూడో పాత్రను వారి చేతికి తీసుకుంటారండి. దీనికి పేరు కప్ ఆఫ్ రెడెంప్షన్, విమోచన పాత్ర. ప్రియమైన బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు వారిని ఏం చేస్తాడంటే, ఐగుప్తుల యొక్క బరువు నుంచి తొలగించాడు, వారిని విడిపించాడు శ్రమల నుంచి. ఇప్పుడు శాశ్వతంగా వారిని ఏం చేశాడంటే అక్కడి నుంచి వెలుపలకు తీసుకొచ్చాడు, విమోచించాడు, వారిని అక్కడి నుంచి కాపాడాడు. అప్పుడు దేవుడు వారిని విమోచించాడు కాబట్టి, అక్కడి నుంచి వారిని రక్షించాడు కాబట్టి, తన యొక్క బలమైన హస్తము చేత ఆయన వారిని విమోచించాడు, కాపాడాడు కాబట్టి, ఆయన యొక్క రక్షణను, ఆయన కాపాడిన ఆ క్రియను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి ఈ కప్ ఆఫ్ రిడెంప్షన్ అనేటువంటి ఈ యొక్క విమోచన పాత్ర నుండి ద్రాక్ష రసాన్ని వారు తాగుతారండి.
ఇప్పుడు 3 పాత్రలు వేయండి. ఇప్పుడు 4వ పాత్ర, ఇది కప్ ఆఫ్ రెస్టోరేషన్, చేర్చుకొను పాత్ర అని అంటారండి. ఇప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? ఐగుప్తుల యొక్క బరువును తొలగించాడు, వారిని శ్రమల్లోంచి విడిపించాడు, ఐగుప్తు దేశాన్ని నుంచి వారిని విమోచించి వారిని తమకు సొంత జనులుగా ఆయన చేర్చుకున్నాడు. కప్ ఆఫ్ రెస్టోరేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయా మేము అన్యులుగా మేము ఐగుప్తు దేశంలో ఉన్నాము, మమ్మల్ని విమోచించావు, మమ్మల్ని విడిపించావు, బరువులు తొలగించి నీకు సొంత జనులుగా మమ్మల్ని చేర్చుకున్నానికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించి ఈ 4వ యొక్క కప్పును ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తాగరు, ఈ చేతులు పట్టుకొని వచ్చే సంవత్సరము యెరూషలేములో అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని తాగకుండా ఇలాగ చేయి పైకి తీసుకొని ఈ యొక్క పాత్రను పైకి తీసుకొని వచ్చే సంవత్సరము యెరూషలేములో అని చెప్పి ఆ మాటను ఏం చేస్తారంటే చెప్పి ఆ కప్పుని కింద పెడతారు, ఆ పాత్రని, దాన్ని తాగరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మన యొక్క లోక సమాప్తంలో ఆయన మనల్ని సొంత జనులుగా చేర్చుకోబోతున్నాడు అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఇది వారు తాగనే తాగరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 పాత్రలు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనకు సాదృశ్యపరుస్తున్నాయి. యేసయ్య తన రక్తము ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేశారంటే సాతాను యొక్క ఆ యొక్క బానిసత్వం నుంచి సాతాను యొక్క ప్రతి ఒక్క అధికారం నుంచి మనం తొలగించాడు. అతని బరువులను మన జీవితాన్ని నుంచి తొలగించాడు. సాతాను యొక్క అంధకారం నుంచి మనల్ని విడిపించాడు. కప్ ఆఫ్ డెలివరెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా మనం చూసినట్లయితే యేసయ్య తన రక్తము ద్వారా ఆయన ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని విమోచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన యొక్క బల్లారాధనలో ఈ 3వ పాత్రనే ఆయన ఏమంటాడంటే ఇది మీ కొరకు సిందించబడేటువంటి నా రక్తం అని చెప్పి బల్లాలో పస్కాలో ఆయన పాటిస్తున్నప్పుడు ఈ 3వ పాత్రను తీసుకుని ఇది నా రక్తం అని చెప్పి అన్నాడు. ఎందుకంటే యేసయ్య తన రక్తము చేత మనల్ని విమోచించాడు. ప్రియమైన ఈ విమోచన పాత్ర. 4వది, ఆయన మనల్ని సొంత జనులుగా, లోకంలో అన్యులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన తమ రక్తము ద్వారా తన యొక్క సొంత జనులుగా స్వతంత్రముగా ఆయన మనం చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్కా పండుగ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనకు సాదృశ్యపరుస్తుంది. యేసయ్య తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. యేసయ్య తన రక్తం ద్వారా మనల్ని ఆయన విడిపించాడు. యేసయ్య తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. యేసయ్య తన రక్తం చేత ఆయన తన సొంత జనులుగా మనల్ని చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన కొరకు ఆయన చివరి బొట్టు రక్తం వరకు కార్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచడానికి, విడిపించడానికి, విమోచించడానికి, తన వైపు చేర్చుకోవడానికి. ఇది పస్కా యొక్క రెండో యొక్క సంప్రదాయం అండి. 3వ సంప్రదాయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఉర్హాట్స్ అని చెప్పి అంటారండి. ఈ ఉర్హాట్స్ అంటే ఏంటి? చేతులు అంటే అరిచేతులు పరిశుద్ధపరచుకొనుట అని అర్థం అండి. అరిచేతులు శుద్ధి చేసుకొనుట. దీన్ని ఏం చేస్తారంటే సేడర్ అనేటువంటి ఆ యొక్క పస్కా బల్లలో ఒక పాత్రలో నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్లను ఏం చేస్తారంటే వీళ్ళు ఆ యొక్క కుడి చేతిలో 3 సార్లు, ఎడమ చేతులు అరిచేతిలో 3 సార్లు పోసి వారు ఏం చేస్తారంటే తన చేతులు ఏం చేస్తారంటే అరిచేతులను కడుక్కుంటారు. ఇది దేని సాదృశ్యము? మమ్మల్ని రక్షించిన, విడిపించిన, పరిశుద్ధపరచిన, విమోచించిన తండ్రి, నీకు ముందుగా మా యొక్క క్రియలను మేము పరిశుద్ధపరచుకుంటున్నాము అనేటువంటి విధానంలో వారు తన యొక్క అరిచేతులను వారు నీళ్లతో కడుక్కుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆ రోజు వాళ్ళకి నీళ్లు ఉన్నాయి, ఈరోజు మనకు క్రియలను శుద్ధి చేసుకోవడానికి యేసయ్య రక్తం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధపరచుకుంటా కూడా మనము యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం పొందుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలు కడగబడడానికి మన చేతులు, మన క్రియలు శుద్ధి చేసుకోవాలంటే యేసయ్య రక్తం మనకు చాలా ప్రాముఖ్యం అనేది ఈ యొక్క 3వ సంప్రదాయమైనటువంటి ఉర్హాట్స్ అనేటువంటి శుద్ధీకరణ, అరిచేతులు శుద్ధి చేసుకున్నట్టు అనేటువంటి సంప్రదాయం మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం యొక్క విలువ ఎంత పెద్దదో, ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. వారు పాస్కాని మాత్రం పాటించారు. ఈరోజు మనము పాస్కా ద్వారా యేసయ్య రక్తం యొక్క విలువను మనం నేర్చుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే రేపు 4-5 విషయాలను కూడా మనము పాస్కాలో పాటించేటువంటి 4-5 సంగతులు మనము ధ్యానించుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థిద్దామయ్యా, నా కొరకు నీ విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చి నన్ను పరిశుద్ధపరిచావు, విడిపించావు, విమోచించావు, నీ సొంత జనముగా చేర్చుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేద్దామండి.
ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రమయ్యా, నీ యొక్క మహాకృపను బట్టి, నీ యొక్క రక్తం తండ్రి పస్కాలో నీ యొక్క తండ్రి శిలువ మరణాన్ని గురించి తండ్రి మేము నేర్చుకోవడానికి ఉపదయ చేశావు. నీ యొక్క తండ్రి అమూల్యమైన రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరిచావు, విడిపించావు, విమోచించావు. నీ ప్రజలుగా తండ్రి మమ్మల్ని చేర్చుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. నీ రక్తంతో మా యొక్క చేతి క్రియను పరిశుద్ధపరిచావు, నీకు స్తోత్రమయ్యా. తండ్రి మా కొరకు రక్తం కార్చండి, నీకు ముందుగా మేము పరిశుద్ధులుగా ఉండడానికి, మా చేతి క్రియల తండ్రి మేము పరిశుద్ధపరచుకోవడానికి, నీ రక్తాన్ని బట్టి తండ్రి మేము కృతజ్ఞత స్తుతులు గలవారిగా ఉండడం కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మా సహోదర సహోదరులు ఒక్కొక్కరు తండ్రి మీరు పరిశుద్ధపరచండి, వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.